ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు 1+1 ఆఫర్ వస్తువులకి ఉంటే బాగుంటుంది. అదే ఆఫర్ మనుషులకి ఉంటే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది. ఆహా ఆడమంద పోయి మీరు కనిపించేసరికి ఎంత ఆనందం వేసేది తెలుసా అండి. హలో ఇక్కడ ఉన్నాను నేను. ఇక్కడ నేను కూడా ఉన్నాను. మీరు లేడీ గెటప్లు కాదా? మీరు లేడీ గెటప్లు కాదా? మనుగారు మనుగారు నాకు ఆయన్ని చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది. మనుగారు నేను పాట పాడతాను, మీరు తాళం వేస్తారా? ఆయన వేసే టైప్ కాదు, తీసే టైప్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. భాస్కర్ నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా, నీకు హీరోస్ తెలుసా? నాకు మహేష్ బాబు గారు తెలుసు, రోజు మాట్లాడతారు. అవునా, అంత క్లోజా? ఏం మాట్లాడతారు? రూపాయలు 400 రిసీవ్డ్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ బాస్. ఏమైనా తిన్నావా? తోటకూర. భాస్కర్ నిన్న కదా వచ్చాను, మళ్ళీ ఇప్పుడు అంటే కడుపు మాట తోటకూర తిన్నానని చెప్పానే. నాకు ఒక చిన్న డౌట్. ఏంటి? ఫ్యాన్ గాలికి పిల్లగాలికి తేడా ఏంటి? ఫ్యాన్ గాలి తగిలితే బెడ్ మీద పడతారు, పిల్లగాలి తగిలితే రోడ్డు మీద పడతారు. రోడ్డు మీద పడతారు. రోజుకు అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తున్నావు, నన్ను ఫ్యాషన్ షోకి తీసుకెళ్ళు భాస్కర్. ఇవాళ రాత్రి 9:30కి ఈ టీవీలో వస్తుంది చూడు. అది జబర్దస్త్ కదా. తెచ్చే ఇమ్ము టీవీలో వర్షం ఒకటి ఉంటది, అది అడుగుతున్న గెటప్ ఇచ్చిన మోడర్న్ డ్రెస్ వేసుకుని ఎలా వస్తుంది అంటది. సరే ఇదంతా కాదు, పెళ్లికి మాట్లాడతానన్నావు కదా. పెళ్లికి మాట్లాడతా. పిలు మీ అమ్మని పిలు. అమ్మా నమస్కారం. నలుగురు కూతుర్లు. అమ్మా అమ్మా నేను భాస్కర్ అని చెప్పాను కదా, ఈయన. బాబు ఏం చేస్తూ ఉంటాడు? ప్రస్తుతానికి ఖాళీగే, పెళ్లి అయ్యాకే చూసుకోవాలి. ఓ అవునా. మామయ్య గారు పేరు మను. ఏం చేస్తుంటారు? కచేరీ. కచేరీ మరి కనిపించట్లేదు అంటే ఎక్కువ బయట చేస్తూ ఉంటాడు. పెళ్లి అని కొత్తలో ఇంట్లో చేశారు అనుకుంటా. అవును, నీకెలా తెలుసు? ఎంత మందిని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. నేను మీ అమ్మాయిని ప్రేమించాను, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. చెప్పమ్మా అక్క కోసం. అది కుదరదు బాబు. ఏ ఇది లేడీ గెటప్ప? అది కాదు. మరి దీనికి ఒక హక్కు ఉంది, దానికి పెళ్లి అయిన తర్వాతనే ఇంకెవరికైనా పెళ్లి అవ్వాలి. దాన్ని పిలిపించండి, ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసేద్దాం. పనుడా వెళ్ళి తీసుకొని రా. సారీ అత్తయ్య, ఇంట్లో శవం ఉందని తెలియక సంబంధం మాట్లాడండి. అది శవం కాదు బాబు. మరి పసుపు రాసి బొట్టు పెట్టారు. మొన్న పోయింది అనుకోని శ్మశానంలో తీసుకెళ్ళాము, అక్కడికి వెళ్ళి చూస్తే తెలిసింది ఇంకా బతికే ఉందని. ఇది 2 రోజుల్లో పోతుంది కదా, పోయిన తర్వాత పెళ్లి చేసుకుంటా. కాదు బాబు, ముందు దీనికి పెళ్లి అయిన తర్వాత దానికి పెళ్లి అవ్వాలి. శవం మెల్లో తాళి కట్టే ఎదురు ఎవడున్నాడండి? అందుకే కదా నిన్ను పిలిపించింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ శవం మెల్లో తాళి కట్టి ఆ తర్వాత దాన్ని చేసుకో బాబు. ఎందుకు? ఇది సుమంగలిగా పోవాలని దీన్ని చిన్నప్పటి నుండి కోరిక బాబు. ప్రేమించిన దాన్ని నేనే చెప్తున్నాను, మా అక్కడి పెళ్లి చేసుకో భాస్కర్. సరే కూర్చోబెట్టండి, ఉండు ఇంకో లాగాటిస్తున్నాడు. హలో సారి గారు రండి. నాయనా నన్ను ఎందుకు పిలిపించారు? అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, దగ్గరుండి పెళ్లి జరిపించండి. సిగ్గులేదయ్యా, ఇంట్లో శవం పెట్టుకుని పెళ్లి ఎలా చేసుకుంటావయ్యా నువ్వు? దానికి ప్రాణం ఉంది, చెయ్యొచ్చు. సరే ముహూర్తానికి టైం అయిపోయింది, జీలకర్ర బెల్లం పెట్టు. పెట్టా. తాళి కట్టు. బాబు సంభావన ఎడిటర్ గారు ఇస్తారు, తీసుకోండి. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది బావ, వీడియో చేద్దాం బావా. సరే చేసుకో త్వరగా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీవిద్య. మా అక్క బావ పెళ్ళైంది. భార్య భర్తలు పండుకొని ఏం చేస్తారు చెప్పు బావా. అక్కడ ఇప్పుడు ఇంటికి రా చెప్తా. ఇదేం కూర్చున్నా చండాలంగా ఉంది. పండుకొని కోసుకొని తింటారు. ఓ పండు కొనుక్కొని కోసుకొని తింటారా? అంతా మనోగర్ ఫ్యామిలీ. సరే పదండి పదండి. తులసి నీళ్ళు పోయాలా? మంచం కింద ఐస్ పెట్టమంట కులిపోకుండా. అట్టా దానికి మూర్ఛ రోగం వచ్చిందంట, చేతిలో గుర్తెట్టమంటుంది. వెళ్ళండి. గుండు నేను కనుక్కొని వస్తా. ఏంటి మూర్చడం కాదు, మూడొచ్చింది. గంట ఆగు 4 వస్తుంది.
అది కాదు. అది 2 రోజులు బతుకుద్ది. నేను మంచం మీద పడ్డానంటే గంటలో పోతుంది. చివరి కోరిక నెరవేర్చలేదు. ప్రేమించిందని నేను చెప్తున్నాను. మా అక్కతో సంసారం చెయ్యి. నువ్వు లవర్వా ఇన్ని పనులు చేస్తున్నావు ఏంటో నువ్వు? దాంతో శోభనం ఏంటి? 2 రోజులు చచ్చిపోతుంది భాస్కర్. చివరి కోరిక తీర్చు భాస్కర్. ఒక్కసారి ఆ పండును కొరుకు. ముందు మెడ తిన్నం గెట్టు. మీరు వెళ్ళండి, నా పాదలో నేను పడతా. 2 రోజులు ఓపిక పడితే సుమంగలిగా పోతాను భాస్కర్. అది మంచి కదా నిజంగా. సరే నా ఆఫీస్ టైం అవుతుంది. ఆగు బాబు, అమ్మాయి ఏదో మాట్లాడాలంటుంది. నేను వస్తా. మసాలను దించి తాగలేమంటావా? నేను వస్తా. సరే ఎక్కువ తాగలేడు. జాగ్రత్త. ఓకే ఆగు. నువ్వు తల అక్కడ పెట్టు. ఆ లారీ వాడు బస్సు వాడు వస్తే అది పట్టుకుపోతాడు. అప్పుడు శ్యామ అడ్రస్ తెలియక పోలీసులు నన్ను బొక్కలేస్తారు. సరే ఒక్క నిమిషం అక్కడ పెట్టదు కదా. ఇప్పుడు వెళ్ళండి. జూమ్ లో చూడలేమండి మిమ్మల్ని. అవును మరి పెద్ద అందగెత్తలేక. సరే ఏదో చేద్దాం ఎక్కువ. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. అత్తగారు ఏమైంది? ఏదైతే జరగకూడదు అనుకున్నావో అదే జరిగింది. సంతోషించండి. ఫస్ట్ ఓవర్ లో పడాల్సిన వికెట్ 3 నెలలు ఉందంటే గ్రేటే. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు భాస్కర్. బాధపడే సత్య, ఇదంతా నువ్వే చేసావు బావా. ఏం చేయమంటావు? 2 రోజులు బతుకుతుంది అనుకున్నాను. పసుపు, గాజులు, ఐస్ తెప్పించారా? అన్ని తెప్పించాను. మరి ఇంకేంటి ఆలస్యం? బాడీని కూడా తీసుకొచ్చేయండి. ఓ 4 వెళ్ళండమ్మా. 4 వెళ్ళి బాడీని తీసుకురండి. ఏం చేస్తాం అంత కష్టాలు మనుషులు రాకపోతే ఎవరికి వస్తాయి చెప్పండి? కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. ఎవరు వస్తున్నారు? మను గారు. బుల్లెట్ భాస్కర్ కాపురం చేస్తే మనోగర్ రావడం ఏంటి? తాతయ్య పోలికలు రావాలి కదా. అమ్మా లోపల పాటలు వినిపిస్తున్నాయి రజనీకాంత్ సార్వి. అవునా? తాతయ్యే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏముంది, శ్రీమంత చెయ్యి. నీ వల్ల అంతా జరిగింది. శవం 2 రోజుల్లో పోతుంది అన్నావు. ఇప్పుడు అది కడుపు తెచ్చుకుంది. 3 నెలలు అంటుంది. ఇంకొన్ని రోజులు పోతే 2-3 పిల్లలకి అంటది. అప్పుడు ఇంటి నింటా మనోలే. నేను కచేరీ చేయించుకుని కూర్చోవాలి. అవన్నీ కుదరదు. రా లేచిపోయి ఎక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. కొంపదీసి కృష్ణ భగవానా? కాదు భాస్కర్. మరి టమాటా సాస్ ఏంటి? సాస్ కాదు భాస్కర్, రక్తం. అంటే నిజానికి 2 రోజుల్లో చనిపోయేది నేను చనిపోక ముందే మా అక్క జీవితం బాగుపడాలని నీకిచ్చి పెళ్లి చేశాను భాస్కర్. మొత్తానికి ఎరుపప్పం చేశారు అందరూ కలిసి. సారీ భాస్కర్. నీ గూడు చెదిరింది. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు చిన్న సినిమా చూపించారు. సాక్రిఫైసింగ్ అన్ని అందరూ బాగా చేశారు. బాగుంది. మనో గారు. భాస్కర్ గారు చాలా సంతోషం. చాలా మంచి కాన్సెప్ట్. బ్యూటిఫుల్. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. మనో గారు. ఆల్ రైట్, బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20.